భారత్ మాతాకి భారత్ మాతాకి జై వానరసేన. ఫ్రెండ్స్, ఇవాళ మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరకు వచ్చినాము. పెద్దమ్మ దేవాలయం బంజారాహిల్స్లో ఏ రకంగా మొత్తము ఆ దుర్ఘటన జరిగిందో మనం అందరం చూసినాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం సాధ్యమే. ఆ హిందూ శక్తులందరికీ, అలా హిందూ బంధువులందరికీ మేము కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కానీ ఆహ్వానం పలికేటప్పుడు ఏమంటున్నాం అంటే, మన కార్యాచరణ మనం చేయాలి. మూబన్ కామ్చాలు, రాష్ట్రీయ వానరసేన చేసేది మూబన్ కామ్చాలు. ఇది అబ్సల్యూట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేస్ సైటేషన్స్కి ఇది విరుద్ధం. ఇదే పంచలింగ దేవాలయం దగ్గర కోర్టు తీర్పులు ఇచ్చినా కానీ నా బ్యూరోక్రాట్స్ కానీ నా అధికారులు కానీ దాని మీద ఇంతవరకు ఒక యాక్షన్ తీసుకోలే. కాకపోతే ఇక్కడ అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించిండ్రు? మళ్ళా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము నోటీసులు ఇవ్వాలన్నా వద్దా? దేవుడికి కూడా నోటీసులు ఇచ్చే ఆస్కారం సుప్రీంకోర్టులు ఇచ్చిండ్రు. అండర్ ది ప్రిజెన్స్ ఆఫ్ ఎ గార్డియన్, లేకపోతే ఎవరైనా మనుషులకు ఇచ్చేసి నోటీసులు ఇవ్వాలా? ఆ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ బుల్డోజర్లకు నామాలు పెట్టి హిందువులు అనేటోళ్ళు మాట్లాడరు అని చెప్పి మాట్లాడడం అనేది హిందువుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని ఛాలెంజ్ చేసినట్ట కాదా?